కేసీఆర్ దూకుడు అంశం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ దూకుడు పెంచారు. అభ్యర్థులు కూడా ప్రకటించిన అంశంపై మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. కిరణ్ భూపతి, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా దూకుడు పెంచారు. ఇప్పటికే దాదాపు 2 రోజులుగా పార్టీ తెలంగాణ భవన్లో సుదీర్ఘ సమావేశాలు ఇటు సమీక్షలు కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో మొన్న కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఖరారు చేశారు. నిన్న ఖమ్మంతో పాటు మహబూబాబాద్కు సంబంధించినటువంటి ఆ సమీక్ష సమావేశంలో కూడా 2 అభ్యర్థుల్ని ఖరారు చేసి నిన్న సాయంత్రం కూడా 4 అభ్యర్థులను కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారు అనేది దానిపైన కూడా పూర్తి స్థాయిలో తాను క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు మనం ఇంత మంచి చేసినప్పటికీ కూడా మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ఖచ్చితంగా మన విలువ తెలిసి వస్తుందంటూ కూడా తను కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపిస్తామంటూ కూడా పార్టీ నేతలతో చెప్పినటువంటి నేపథ్యంలో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వినోద్ కుమార్కు, అంతేకాకుండా ధర్మపురి నుంచి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నటువంటి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు పెద్దపల్లి టికెట్ కేటాయించారు. అంతేకాకుండా ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మంతో పాటు మహబూబాబాద్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావుతో పాటు మహబూబాబాద్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితకే మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించారు. ఈరోజు మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో ఈరోజు మాట్లాడిన తర్వాత ఆ 2 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఈరోజు ఖరారు చేసిన తర్వాత రేపు కొంత గ్యాప్ ఇవ్వనున్నారు. మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా రోడ్ షోలు కావచ్చు, బస్సు యాత్రలు కావచ్చు, మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లో ఎండగడతాము. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. అటు నీళ్ళ అంశం కావచ్చు, అంతేకాకుండా రైతు బంధు అంశం లాంటివి కరెంటు అంశాలు పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లాలని కూడా పార్టీ నేతలకు చెప్పినటువంటి నేపథ్యంలో 420 హామీలకు సంబంధించినటువంటి బుక్లెట్లను కూడా ఎటైతే కార్యకర్తలకు కావచ్చు, ఇటు ముఖ్య నేతలకు కూడా పంపిణీ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైన ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా తమ ప్రణాళికలు ఉంటాయంటూ కూడా కేసీఆర్ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తన షెడ్యూల్ కూడా ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతుంది. హరి, అయితే సిట్టింగ్ స్థానాలు తప్పించి మిగతా అన్ని కూడా కొత్త వాళ్ళకే ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నాం అనే వార్త కూడా ఒకటి వినిపిస్తోంది. డబ్బు ఎవరైతే ఖర్చు పెట్టగలరో వాళ్ళకి ఇస్తారు అనేది కూడా ఒక వార్త వినిపిస్తోంది. దాని గురించి ఏమన్నా అప్డేట్ ఉందా? క్లుప్తంగా చెప్పండి. లెట్ ఇట్ బి బ్రీఫ్. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాల్లో కొంతమంది, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ఓడిపోవడం జరిగింది. అక్కడ ఎవరైతే అభ్యర్థి పైన వ్యతిరేకత ఉండదో ప్రజల నుంచి కూడా కోరుకుంటున్నటువంటి నేతకే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఉన్నటువంటి స్థానాల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానాలు దాదాపు 3 నుంచి 4 స్థానాలు మినహా మిగతా స్థానాలన్నీ కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. హరి, ఆల్ రైట్ కిరణ్ భూపతి.